యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కడి శివచరణ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గిగ్ వర్కర్ల న్యాయ అభియాన్ సభకి ముఖ్య అతిథులుగా భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, శాసనమండలి సభ్యులు అద్దంకి దయాకర్ హాజరయ్యారు. ఎంపీ చామల మాట్లాడుతూ గిగ్ వర్కర్ల న్యాయ అభియాన్ కార్యక్రమాన్ని యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా గల్లీ నుండి ఢిల్లీ వరకు నిర్వహిస్తున్నారు. మీ సమస్యలు వింటేనే ప్రభుత్వానికి మేము మీ బాధలను చేరవేయగలం, అలాగే సభలో మాట్లాడగలమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గిగ్ వర్కర్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, గిగ్ వర్కర్ల కోసం దేశవ్యాప్తంగా అమలు చేయగల నమూనా చట్టాలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకోవడానికి బాగుంటుందన్న ఉద్దేశంతో ఎంత బిజీ ఉన్నా ఒక 5 నిమిషాలు కలిసిపోతా వాళ్ళని రావడం జరిగింది. ముఖ్యంగా ఈ గిగ్ వర్కర్స్ న్యాయ అభియాన్ అనే కార్యక్రమాన్ని యువజన కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఈరోజు ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రతి దగ్గర కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీకున్న సమస్యలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ దేశాలనైనా మీరు చూసినట్టయితే సోషల్ సెక్యూరిటీ ఉంటుంది. అంటే ప్రపంచ దేశాలలో అమెరికాకు, ఆస్ట్రేలియాకు, ఇంగ్లాండ్కు, ఏడమైనా కానీ ప్రతి ఒక్కరు సోషల్ సెక్యూరిటీ ఉంటుంది, ఒక టాక్సేషన్ ఉంటుంది, ఒక ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఉద్యోగానికి ఒక అపాయింట్మెంట్ లెటర్ ఉంటుంది. అపాయింట్మెంట్ లెటర్ అంటే మీకు గ్యారంటీ ఉద్యోగం ఉంది అని నమ్మకం ఉంటుంది. ఇవాళ ఉన్న ఉద్యోగం రేపు ఉండకపోవచ్చు అనే పరిస్థితి ఉంటే ఎవరికైనా ఇంటి రెంట్ కట్టుకోవాలి. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు మీ మీద బాధ్యత మీ తల్లిదండ్రులు కానీ మీ కుటుంబం కానీ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే మీరు చేస్తున్నటువంటి ఈ పర్టికులర్ గిగ్ వర్కర్స్ ఉన్న సమస్య ఏంటంటే ఈ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు అమెరికాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలు లేకపోతే ఇంకే దేశంలో కూర్చొని ఇక్కడ స్టార్ట్ చేసిన కంపెనీలు మిమ్మల్ని కూడా రిజిస్టర్ చేసుకోమంటారు, ఎండ్ యూజర్ కూడా రిజిస్టర్ చేసుకోమంటారు తప్ప మీకంటూ డైరెక్ట్ గా ఒక అపాయింట్మెంట్ లెటర్ ఇస్తలేరు, మీకంటూ డైరెక్ట్ గా ఒక కమిట్మెంట్ ఇస్తలేరు. పేద వర్గాలకు ఇస్తున్న సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు మాట్లాడడం వలన పేద వర్గాల జీవన ప్రమాణాలపై ప్రభావం చూపే విధంగా ఉన్నదని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వాలు ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే కనీస వసతులు కల్పించుటకు బడ్జెట్లో అందుకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. దారిద్ర్య రేఖకు దిగువన పేద ప్రజలకు ఉపాధి లేనప్పుడు ప్రభుత్వాలు ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఆ పథకాలు లేకపోతే వారు బతకడం కష్టమని అన్నారు. ఒడిశాలో 140 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్ పడితే 8,000 మంది దరఖాస్తు చేసుకున్నారంటే దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని వారు తెలిపారు. లక్షల కోట్ల రూపాయల రుణాలు కార్పొరేట్స్కు ఇచ్చి మొండి బకాయిల పేర్లతో ప్రభుత్వం రుణాలను మాఫీ చేసినప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు వ్యాఖ్యానించలేదని వారు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు కార్పొరేట్స్కు ఊడిగం చేసి సంపద పెంచి పోషించినప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు ఎందుకు మాట్లాడలేదని, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం విషయంలోనే ఎందుకు వ్యాఖ్యానిస్తున్నారని అన్నారు. భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారు ఈ వెల్ఫేర్ స్కీమ్స్కి వ్యతిరేకంగా నెగిటివ్గా మాట్లాడడాన్ని నిజంగా అది పేద వర్గాల యొక్క జీవన ప్రమాణాలపైన ఒక ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాల్సిందే, కనీస వసతులు కల్పించడానికి కృషి చేయాలి, బడ్జెట్లో అందుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం ఉంది. అదే సందర్భంలో ఇవాళ అణగారిన వర్గాల ప్రజలు ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉంటారో, లేదంటే ఎవరైతే ఉపాధి లేకుండా ఉంటున్నారో వాళ్ళ గురించి వారికి ఖచ్చితంగా ప్రభుత్వం వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాల్సిందే. వెల్ఫేర్ స్కీమ్స్ లేకపోతే వారు బతకడమే కష్టమైపోతుంది. మననే చూసాం, ఒరిస్సాలో ఒక దగ్గర 140 పోస్టులు ఉంటే హోంగార్డ్ పోస్టులకి 8,000 మంది వచ్చి రోడ్లో కూర్చొని వాళ్ళు పరీక్ష రాశారంటే దాన్ని బట్టే అర్థమవుతోంది పరిస్థితి ఎంత దారుణంగా దుర్భరంగా ఉన్నాయో. పరిస్థితులు ఇంత దుర్భరంగా ఉన్నప్పుడు దాన్ని మార్చడానికి కృషి చేయకుండా మీరు వెల్ఫేర్ స్కీమ్స్ పైన అడ్డుకట్ట వేయండి, దాన్ని తగ్గించండి, కుదించండి అని సుప్రీంకోర్టు చెప్పడం క్షంతవ్యం కాదు. మరోవైపు లక్షల కోట్ల రూపాయలు ఇవాళ బ్యాంకుల్లో రుణాలు ఇచ్చి కార్పొరేట్లకు మాఫీ చేస్తున్నారు. దాని గురించి ఏనాడు కూడా సుప్రీంకోర్టు మాట్లాడదు. ప్రభుత్వాలు కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ వాళ్ళ ఆస్తులు లక్షల కోట్ల రూపాయలకు సంపద పెంచుతూ ఉంటే ఏనాడైనా సుప్రీంకోర్టు మాట్లాడింది?
లేదంటే హైకోర్టులు ఎక్కడైనా మాట్లాడినాయా? తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ TSBIE కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న సుమారు 300 మంది విద్యార్థులకు హాల్ టికెట్లు జారీ చేయకుండా బోర్డు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యార్థి నాయకులు ఆరోపించారు. వెంటనే హాల్ టికెట్లు ఇచ్చి వారికి పరీక్షలు రాసేందుకు అనుమతి కల్పించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో గుర్తింపు లేని జూనియర్ కళాశాలలపై చర్యలు తీసుకుని వాటిని రద్దు చేయాలని కూడా వారు కోరారు. విద్యార్థుల భవిష్యత్తుతో అధికారులు చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ఆందోళన సందర్భంగా బోర్డు కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పలువురిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో బోర్డు కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కానీ గవర్నమెంట్ విద్యార్థి 5 లో ఇట్లా విద్యార్థి కూడా వస్తుండు. గవర్నమెంట్ విద్యార్థులు కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ చిలుకూరులో జరిగిన కర్ల రాజేష్ లాకప్ డెత్ విషయంలో అక్కడి సీసీ ఫుటేజీలను పరిశీలించి రీపోస్ట్ మార్టం నిర్వహించి ఎస్ఐ సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని MRPS వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు OU ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ మరియమ్మ లాకప్ డెత్ విషయంలో 10 రోజుల్లో స్పందించి ఎస్ఐని అక్కడి సిబ్బందిని సస్పెండ్ చేశారు. అప్పుడు PCC అధ్యక్షునిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి DGPపై ఒత్తిడి తెచ్చి ఒక BC SIని సస్పెండ్ చేయించారు. కానీ రాజేష్ లాకప్ డెత్ విషయంలో తమ సామాజిక వర్గమైన రెడ్డి SIని కాపాడే ప్రయత్నం ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్నారు. SC/ST చట్టాన్ని అమలు కాకుండా అడ్డుకుంటున్నది కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చనిపోయిన రాజేష్ కుటుంబాన్ని ఆదుకొని ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు మందకృష్ణ. ఒక SC/ST కేసులో నిందితుడనబడుతున్న అక్రమ నిర్బంధం చిత్రహింసల కేసులో నిందితుడనబడుతున్న సురేష్ రెడ్డిని సస్పెండ్ కాకుండా అరెస్ట్ కాకుండా అడ్డుకుంటున్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అంటే SC/ST చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రివర్గం నుండి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనను బర్తరఫ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఆయనకు అర్హత లేదు. గత PCC అధ్యక్షుడు ఉన్నప్పుడేమో పోలీసుల మీద చర్యలు తీసుకోమని చెప్పి మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు మంత్రి హోదాలో ఉండి తన సొంత సామాజిక వర్గానికి సంబంధించిన SI రెడ్డిని మాత్రం కాపాడుకోవడానికి ఆయన తంటాలు పడుతున్నాడు. SC కమిషన్ ఆదేశాలు కూడా అమలు కాకుండా అడ్డుపడుతున్నాడు. చిలుకూరు పోలీస్ స్టేషన్ సంబంధించిన CC ఫుటేజీలు కమిషన్కి అందించాలని చెప్పి ఆదేశించింది. కానీ CC ఫుటేజీలు ఇంతవరకు అందించలేదు. అంటే వాళ్ళు SIని సస్పెండ్ చేస్తలేరు, అదే సమయంలో రీపోస్ట్ మార్టం చేస్తలేరు, CC ఫుటేజీలు అందించట్లేదు. అంటే SC కమిషన్ ఆదేశాలను కూడా పట్టించుకోకుండా ఒత్తిడి తీసుకొస్తున్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. కాదని చెప్పమానండి. ఆయన రాజేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేద్దాము, SIని కేసు నుండి తప్పించడం కోసం కాంప్రమైజ్ చేయమని చెప్పి నన్ను కోరాడు. డైరెక్ట్గా నన్నే కోరిండంటే ఇక SC కమిషన్తో మాట్లాడిందనే విషయం నేను రుజువు చేస్తా. SC/ST యాక్ట్ను నిర్వీర్యం చేయాలని ఎవరు ప్రయత్నం చేసినా, చట్టం అమలు కాకుండా ఎవరు అడ్డుకున్నా వాళ్ళు కూడా దోషులు అవుతారు. ఒక చట్టం మీద రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రివర్గంలో ఉండబడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చట్టానికి రాజ్యాంగానికి విరుద్ధంగా ఆయన ప్రవర్తన ఆయన కార్యక్రమాలు ఉన్నాయి కనుక ఆయనను బర్తరఫ్ చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను.
జేఎన్టీయూ యూనివర్సిటీ వీసీ కిషన్ కుమార్ రెడ్డి పరిపాలనా విషయంలో ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా బాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య యూనివర్సిటీ జేఏసీ నేతలతో కలిసి ఘనంగా సత్కరించారు. అనంతరం యూనివర్సిటీ జేఏసీ 2026 డైరీని వర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు, డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ కలలు కన్న సమాజాన్ని నిర్మించేందుకు యూనివర్సిటీ అధికారులు కృషి చేస్తున్నారని, అదేవిధంగా కులాలకు అతీతంగా విద్యా వ్యవస్థలో సమూహ మార్పులు వచ్చాయని, గ్రామీణ విద్యార్థులు సైతం నూతన విద్యా విధానానికి అనుగుణంగా ముందుకు సాగాలని కోరారు. గ్రామీణ విద్యార్థులతో పాటు పట్టణ ప్రాంతంలో ఉండే విద్యార్థులకు త్వరలో జరగబోయే ప్రవేశ పరీక్షలకు సంబంధించి, విధి విధానాలకు సంబంధించి అధికారుల నెంబర్లతో పాటు పూర్తి సమాచారాన్ని పొందుపరిచామని వెల్లడించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేసుకొని మన ఈసీ గారితో డైరీ ఓపెనింగ్ చేపించి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి చదువులు పెద్ద గొప్ప గొప్ప చదువులు చదివి ఆయన వేసిన బాటల్నే మనం పోవాలని ఈసీ గారు మాట్లాడిన ఘనత ఈసీ గారికి ఉంది. ఇట్టనే ఇంకా ముందుకు తీసుకుపోవాలని ఈసీ గారు కోరుకుంటున్నాం. అంతా మా కమిటీ వల్ల మా పాపాయ గారు, అదే రంజిత్ గారు, బురుగుల వెంకటేష్ గారు అందరం కూడి మాకు కూడా సహకరించారు. మేము కూడా ఓపెనింగ్ చేసిన బుక్ అందు గురించనే దయచేసి కొంత నాయకులు ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చేసిందని అంటారు. నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఎడ్యుకేషన్ పాలసీలు ఎలా ఉన్నాయి, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థులు ఎలా ముందుకెళ్ళాలి, ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ కోర్స్ తీసుకుంటే ఎలా ముందుకెళ్తారు, వాటి డ్యూరేషన్ ఏంటి, వాటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ ఎగ్జామ్ రిటర్న్లో క్వాలిఫై కావాలి, ఎన్ని మార్క్స్ ఉండాలి, మాక్ ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి, మాక్ కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, అన్నీ కూడా మన జేఎన్టీయూ జేఏసీ డైరీలో పొందుపరచడం జరిగింది. జేఎన్టీయూ జేఏసీ డైరీ అనేది ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓబీసీ అండ్ అల్మీ వెల్ఫేర్ అసోసియేషన్ వీటి అన్నిటి కలయిక ద్వారా జేఎన్టీయూ జేఏసీ డైరీ ముద్రీకరించబడింది. అలానే భవిష్యత్తులో ఏవైతున్నాయో ఉద్యోగ రీత్యా కూడా కావచ్చు, ఉద్యోగ కల్పనలో కావచ్చు, ట్రైనింగ్ సిస్టమ్స్ లో కావచ్చు, అన్ని సంబంధించిన డేటా కూడా మేము జేఎన్టీయూ జేఏసీ డైరీలో పొందుపరచడం జరుగుతుంది. అలాగనే ఒక విద్యార్థి, ఒక తల్లిదండ్రులు గనక జేఎన్టీయూ జేఏసీ డైరీ గనక ఉంటే వారికి ఒక గైడ్ చేసే విధంగా ఇంటర్నెట్ సదుపాయం లేని ఊర్లో, గ్రామాల్లో కూడా మా డైరీ పట్టుకుంటే భవిష్యత్ ప్రణాళిక ఎలా తీసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి. ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కౌన్సిలర్ అభ్యర్థులపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎన్నికల కమిషనర్కు తప్పుడు ధృవపత్రాలు సమర్పించి ఎన్నికల్లో గెలిచినట్లు ఆరోపిస్తూ అభ్యర్థులు ఫిర్యాదులు చేశారు. అధికారులు సమగ్ర విచారణ జరిపి తన ఎన్నికను రద్దు చేయాలని కోరారు. చెన్నమూని గోపాల్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా కొందరు ఎన్నికల కమిషన్కు తప్పుడు ధృవపత్రాలు సమర్పిస్తూ ఎన్నికల్లో పాల్గొంటున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ శాఖాపరమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఇక 21వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈగల రాములు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చిలకల బుగ్గరాములు ఒకేసారి 3 ఓట్లు కలిగి ఉన్నారని ఆరోపించారు. ఇబ్రహీంపట్నం మండలం పెత్తుల గ్రామంలో 2 ఓట్లు, అదేవిధంగా 21వ వార్డులో 1 ఓటు కలిగి ఉన్నట్లుగా పేర్కొన్నారు. కొన్ని ఛానల్లో చెంచల్గూడ సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీలకు సంబంధించి వ్యక్తులతో ములాఖాత్ నిర్వహించి నగరంలోని కీలక ప్రాంతాల్లో దాడులకు కుట్ర పన్నుతున్నట్లు అసత్య ప్రచారాలు, వార్తలు ప్రసారం చేయడం జరిగింది. ఈ వార్తలు పూర్తిగా నిరాధారమైనవని, వాస్తవాలకు విరుద్ధమని జైళ్ల శాఖ అధికారులు వెల్లడించడం జరిగింది. జైలు అధికారులు మరియు ఇంటెలిజెన్స్ విభాగాలతో సమన్వయం చేసుకుని దర్యాప్తు చేసిన పరిశీలనలో ఎలాంటి ఘటనలు జరగలేదని స్పష్టం చేసింది. ఈ విధమైన కుట్రకు సంబంధించిన ఎటువంటి విశ్వసనీయ సమాచారం లేదని తెలిపింది. సెంట్రల్ జైల్లో జరిగే ప్రతి ములాఖాత్ కఠిన భద్రతా నిబంధనల ప్రకారం జరుగుతుందని, ప్రతి సందర్శకుడిపై పూర్తిస్థాయి ధృవీకరణ, నమోదు, పర్యవేక్షణ చర్యలు అమలు చేస్తున్నామని పేర్కొంది. జైళ్ల భద్రత మరియు ప్రజల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేసింది. నిర్ధారణ చేయని సంచలనాత్మక వార్తల ప్రసారం ప్రజల్లో అనవసర భయాందోళనను కలిగించవచ్చని, విధులు నిర్వర్తిస్తున్న జైలు సిబ్బంది మనోధైర్యాన్ని దెబ్బతీయవచ్చని జైళ్ల శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఇట్లాంటి నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూలలో ఏదైనా టెలికాస్ట్ చేసే ముందు వాటి యొక్క అథెంటిసిటీ, అంటే ఆ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్టేనా కాదా అన్నది, వచ్చిన సోర్సు కరెక్టే అన్నది ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత టెలికాస్ట్ కానీ స్క్రోలింగ్లు కానీ పెడితే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను.
ఇట్లాంటి పుకార్లు కానీ నమ్మశక్యం కాని విషయాలు బాధ్యతాయుతమైనటువంటి ఛానళ్లలో వచ్చినట్టయితే ప్రజలందరూ కూడా ఒక భయభ్రాంతులకు గురై ఏదో జరగబోతుందన్నటువంటి దాంట్లో ఉండే అవకాశం ఉంది. దాన్ని దూరం చేయడానికే ఈరోజు సడన్ గా ప్రెస్ మీట్ అన్నది మీ అందరిని కూడా పిలవడం జరిగింది. ఇందుకు సంబంధించి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కంచల్గూడ జైలు నుండి మీరు చెప్పినట్టు లష్కరే తోయిబా కానీ అట్లాంటి ఉగ్రవాదులు ఓన్లీ ఒకరే ఒకరు ఉన్నారు. ఆ జాహిద్ అనే వ్యక్తి ఒకరే ఉన్నారు. వారు ములాఖాతులు కూడా వారి భార్య తప్ప మిగతా ఎవరు కూడా రారు. వచ్చినా కానీ అత్యంత సర్వేలెన్స్ లో ఇవన్నీ కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వివిధ ఛానల్లో వచ్చినటువంటి స్క్రోలింగ్స్ అన్ని కూడా నిరాధారమైనవి మరియు వాటికి ఎట్లాంటి అథెంటిసిటీ లేదని చెప్పి నేను తెలియజేస్తూ, ఇవన్నీ కూడా అందరం కూడా బాధ్యతటువంటి పౌరుల్లాగా మన యొక్క బాధ్యతలను నిర్వహించాలని, మీకు ఎటువంటి అనుమానాలున్నా డౌట్స్ ఉన్నా కానీ వెంటనే మమ్మల్ని సంప్రదించినట్టయితే అందుకు సరైనటువంటి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది, ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక ముందు కూడా ఇట్లాంటి వాటిని మీరు టెలికాస్ట్ చేసే ముందు మా యొక్క ఒపీనియన్ తీసుకోండి. కరెక్ట్ రిపోర్ట్ ఉంటేనే అది స్క్రోలింగ్ చేయడం కానీ పబ్లిష్ చేయడం కానీ చేయాల్సిందిగా నేను కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కబ్జాదారుల నుండి తమ పార్కును కాపాడిన హైడ్రాకు బాబానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చాలా సంవత్సరాలుగా 3000 గజాల పార్కు స్థలాన్ని ముక్కలుగా చేసి కబ్జాదారులు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. దీనిపై అనేక రకాలుగా పోరాటం చేశాం, కానీ ఎవరూ దీనికి పరిష్కారం చూపలేదని స్థానికులు తెలిపారు. దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు చేయడంతో అసోసియేషన్ సభ్యులను కబ్జాదారులను పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వారి వద్ద ఉన్న ఆధారాలను పరిశీలించి ఈ స్థలం కబ్జాకు గురైంది అని నిర్ధారించి మా పార్కు స్థలాన్ని మాకు అందజేశారు. బాబానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థలాన్ని కబ్జా చేసిన వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు కూడా పంపించడం జరిగిందని స్థానికులు తెలిపారు. తమ కాలనీలో ఇలాంటి స్థలం కబ్జాకు గురైన హైడ్రాకు ఫిర్యాదు చేసినట్లయితే పరిష్కారం లభిస్తుందని కాలనీవాసులు తెలిపారు. నాచారం సమీపంలో ఉన్నటువంటి మల్లాపూర్లోని బాబానగర్ కాలనీలో 3000 గజాలకు పైగా పార్కు స్థలం, అంటే పార్కుకు కేటాయించినటువంటి స్థలం 3 దశాబ్దాలకు పైగా కబ్జాలో ఉన్నది. కొన్ని దుష్టశక్తులు ఈ పార్కు స్థలాన్ని ఆక్రమించి వాటికి లేని నంబర్లు సృష్టించి ఆ పార్కు స్థలాన్ని ముక్కలుగా చేసి తమలో తాము పంచుకొనడం, బయట వాళ్లకు అమ్మేసి వందల వేల కోట్ల రూపాయలు సమకూర్చుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే ఈ విషయమై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా, అటు జిహెచ్ఎంసీ కంప్లైంట్ ఇచ్చినా, ఎటువంటి వారికి కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళ మీద కులం పేరుతో చిట్టాడనేటువంటి కేసులు పెడతామని, ఇతరమైనటువంటి కేసులు పెడతామని బెదిరించడంతో కాలనీ వాసులు ఎవరూ కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేకపోయింది. తెలంగాణలో ఏర్పాటైనటువంటి హైడ్రా అనేటువంటిది ఈ కాలనీ వాళ్ళకి చాలా ఒక వరంలాగా వచ్చింది. సుమారు 2.5 నెలల కిందట హైడ్రా దృష్టికి మా సమస్యను, అంటే మా పార్కు స్థలం కబ్జా అయినటువంటి విషయాన్ని హైడ్రా దృష్టికి తీసుకువెళ్లడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మొత్తం ఇరుపక్షాల వాళ్ళని, అంటే అటు పార్కును ఆక్రమించినటువంటి వాళ్ళని, కాలనీ వాళ్ళ వాసుల్ని, వీళ్ళందరితో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి పత్రాలను పరిశీలించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అధునాతనమైనటువంటి సదుపాయాలు, కంప్యూటర్ల ద్వారా ఉండేటువంటి సదుపాయాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఇది ఆక్రమణకు గురైంది అనేటువంటిది నిర్ణయం చేసి ఎక్కువ టైం కూడా లేకుండానే 24 గంటల లోపలనే మొత్తం వాళ్ళ బలగాలతో దిగిపోయి మొత్తం పార్కును విముక్తం చేసి మొత్తం ఫెన్సింగ్ అంతా కూడా చేశారు. నగరాన్ని కుదిపేసిన దిల్సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్లకు నేటితో 13 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2013 ఫిబ్రవరి 21న జరిగిన ఈ దారుణ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నగర ప్రజలను తీవ్ర విషాదంలో ఉంచింది. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని మృతులకు పుష్పాంజలి ఘటించారు. కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహిస్తూ అమరులను స్మరించుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఈ ఘటనను ఎప్పటికీ మర్చిపోలేవని, మృతుల త్యాగం వృధా కాకూడదని పేర్కొన్నారు. ప్రభుత్వం తమకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. వివిధ పార్టీల నాయకులు తీవ్రవాదాన్ని ఖండిస్తూ దేశ భద్రత కోసం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
నశించాలి ఉగ్రవాదం నశించాలి ఉగ్రవాదం నశించాలి ఉగ్రవాదం నశించాలి ఖబర్దార్ ఉగ్రవాదులారా ఖబర్దార్ 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 ఉగ్రవాదులారా ఖబర్దార్ ఖబర్దార్ టెర్రరిజం డౌన్ డౌన్ ఉగ్రవాదం నశించాలి ఉగ్రవాదం నశించాలి ఉగ్రవాదం నశించాలి ఉగ్రవాదం నశించాలి ఉగ్రవాదం నశించాలి ఖబర్దార్ ఉగ్రవాదులారా ఖబర్దార్ 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 ఖబర్దార్